కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 9వ వార్డులో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ పలు వార్డులలో ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చిన కారణంగా వారి సమస్యలపై మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో స్పెషల్ డ్రైవ్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని, ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి డ్రైనేజీ కాలువలలో పేరుకొనిపోయిన చెత్త తొలగించి డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచి దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటిస్తామని, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లి ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ చెవుల వెంకటేశ్వర్లు, డిఈ సుమన్ రెడ్డి, గుబ్బా వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నంగా అంటే ప్రజలకు మంచి సౌకర్యంలో స్పెషల్ శానిటైజేషన్ కార్యక్రమం అనేది డ్రైన్స్ క్లీనింగ్ ఎప్పటి నుంచి కూడా కొంత పెండింగ్ ఉన్నది. అలాంటి దాన్ని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. నిన్న ఒక వార్డు జరిగింది. ఈరోజు ఆంజనేయ స్వామి గుడి ఏరియా 9వ వార్డులో నడుస్తూ ఉంది. దీంట్లో కూడా అక్కడ కాలనీ కూడా కొంచెం బాగా నిండిపోయి లోన్ నుంచి బయట రావడము, దానివల్ల దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ, ఇలాంటి ఇతరవాది ఇలాంటి వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా ప్రజలు కాపాడాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా సార్ ఒక మంచి విశేషం తీసుకున్నారు. వాటిని కంటిన్యూగా చేసి ప్రజలకు మంచి వాతావరణం ఉండేటట్లు, పర్యావరణం కూడా మంచి బాగుండేటట్లు చేస్తూ ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా కాలాన్ని శుభ్రం చేసి శానిటైజేషన్ కూడా మంచి శానిటైజేషన్ అందించి వాళ్ళకందరికీ సౌకర్యం కల్పించాలని సిద్ధిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి ప్రజలు మా సిబ్బంది అందరూ కూడా పనిచేస్తుంటారు. మా సిబ్బందికి ప్రతి ఒక్క ప్రజలు ఏదైతే ఇళ్ళ దగ్గర కాలువల మీద బండలు గట్రా ఏదైనా ఎంట్రెన్స్ ఉంటే అవన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు తీసేసుకుంటూ మా వర్కర్లకి సహకరిస్తే ఉన్నటువంటి కాలువలు శుభ్రంగా చేసి రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దోమల నుంచి కూడా మనకు వచ్చేటువంటి వ్యాధులు కానీ ఎదురు కానీ అవన్నీ నివారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ఈ అవకాశాన్ని వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే రాబోయే కాలంలో మనకు వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి ఎత్తులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాటి ప్రస్తుతానికైతే బ్రహ్మసాగర్ నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి, బాగానే మంచిగా వస్తున్నాయి. అయినప్పుడు అక్కడ కొంతమంది పొలాలు పెట్టుకోవడము, దానికి ట్యాపులు లేకుండా పోవడము, నీళ్ళు వృధాగా పోయేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పొలాలకు బిడాలు పెట్టడము, నీళ్ళు వృధా కాకుండా మాకందరూ కూడా సహకరిస్తే వర్షాకాలాన్ని కూడా ఎలాంటి నీటి ఎద్దులు లేకుండా బద్వేలు ప్రజలకు మంచి సౌకర్యం కల్పించడానికి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరూ సాధించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.